ఏదో ఒక పనిలో నిరంతరం నిమగ్నమైన వారికి జీవితంలో కన్నీళ్లకు చోటుండదు. ఒక విషయం మీద మీకు క్షుణ్ణంగా తెలిసినప్పుడే ఇతరులకు చెప్పాలి. నీతి వాక్యాలు చదవటానికి బాగుంటాయి, కానీ జీవితానికి కావలసింది అనుభవాలే. ఏ బంధానికైనా పాస్వర్డ్ నమ్మకం మాత్రమే. ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించి శ్రమిస్తే అనుకున్నది సాధించగలరు. రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. అదృష్టం ఏ వ్యక్తిని తెలివైన వారిగా మార్చలేదు. అందరూ మీరనుకున్నట్లే నడవాలి అనే భావం నుండి బయటపడాలి. నువ్వు ఎవరన్న విషయాన్ని నీకు పూర్తిగా తెలియజేసే బలమైన ఆయుధమే అవమానం. ప్రయత్నించటంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎందుకంటే అదే మీకు దక్కాల్సిన విజయాన్ని దూరం చేస్తుంది. ఈరోజు నీకు చెయ్యందించటానికి ఎవరూ లేరని బాధపడకు. రేపు నీ కోసం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురు చూస్తుంది. ప్రయత్నిస్తే. ప్రేమ నీడ లాంటిది. వెలుగు లాంటి సంతోషంలో నీ పక్కనే ఉంటుంది. చీకటి లాంటి బాధలో నీకు నేనున్నానంటూ నీలో ఉండి ధైర్యం చెబుతుంది. అక్షరాలు చదవాలంటే భాష రావాలేమో కానీ అంతరంగాన్ని చదవాలంటే ఆత్మీయత చాలు. బాధ్యతలంటూ ప్రత్యేకించి ఎవరూ అప్పగించరు. పరిస్థితులను బట్టి మీరే స్వీకరించాలి. నిరుత్సాహం, బాధలు, కష్ట సుఖాలు జీవితంలో భాగమని తెలుసుకున్నప్పుడే బ్రతుకు సంతోషంగా ఉంటుంది. ఎక్కువ పువ్వులున్న చోట ఎంత అందంగా కనిపిస్తుందో, ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవాళ్ళు కూడా అంతే సంతోషంగా ఉంటారు. ప్రతి హృదయానికి ఎవరికీ చెప్పుకోలేని ఏదో ఒక బాధ ఉంటుంది. ప్రేమించిన హృదయం మాత్రమే ఆ బాధను గుర్తిస్తుంది. మీ చేతుల్ని మాటల్ని గమనిస్తూ ఉండాలి, ఎందుకంటే ఇవాళ ఏది ఇస్తున్నారో రేపు మీకు అదే తిరిగి వస్తుంది కనుక. ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నంతకాలం ఎవరి జీవితం వాళ్లకు బోరింగ్గానే అనిపిస్తుంది. నీ స్థాయిని చూసి నీ వెంట ఉండేవారి కంటే నీ మనసు తెలుసుకొని నీతో ఉండేవారే నిజమైన ఆత్మీయులు. జీవితం అనే నాటకంలో కళాకారులంతా చుట్టూ ఉన్న మీ అనుకున్న వాళ్లే. మౌనానికి ఉన్న శక్తి మహోత్సవమైనది. దాని నుంచే గొప్ప ఆలోచనలు, నిర్ణయాలు పుడతాయి. ఎవరినీ జీవితంలో ఎక్కువగా ఇష్టపడకూడదు, ఎందుకంటే వారి నిర్లక్ష్యం బాధగా ఉంటుంది. ఏ బంధమైనా సరే ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. శృతి మించితే కష్టమే. ఉన్నది ఉన్నట్టుగా మొహంపై మాట్లాడేవాళ్ళు మోసం చెయ్యరు. భయపడాల్సింది తీయగా మాట్లాడే వాళ్ళ గురించే. జీవితంలో అన్నిటికంటే బాధించే విషయం ఏమిటంటే మీ జీవితం మీకు నచ్చకపోవటమే. మీ అనుకున్న వాళ్ళ మీద ప్రేమను చూపించాలి, చెప్పకూడదు. కోపాన్ని చెప్పాలి, చూపించకూడదు. తనను తాను ద్వేషించటం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ప్రేమను పదే పదే మాటల్లో వ్యక్తం చేయటం కంటే చేసే పనుల్లో చూపిస్తే చాలా అందంగా ఉంటుంది. నువ్వు సాధించగలవు అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే. అది నీ విజయానికి మొదటి మెట్టు. నీ ప్రేమ అవసరమైన చోట ఎన్ని కష్టాలు వచ్చినా అండగా నిలబడు. నీతో అవసరమే ప్రేమ అయితే మాత్రం ఒక్క క్షణం కూడా నిలబడకు. కల చెదిరి ముక్కలైనప్పుడు నమ్మకాన్ని కూడా తీసుకొని మరోసారి స్వప్నాన్ని చూడగలగటమే జీవితం అంటే. బంగారం విలువ క్యారెట్లను బట్టి ఉంటుంది. మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ప్రేమ ఎంతటి కోపమైనా సహిస్తుంది, కానీ చిన్న అనుమానాన్ని కూడా భరించలేదు. నీకు ఎదురొచ్చి నవ్వే పెదవుల కంటే నీ కోసం కన్నీరు కార్చే కళ్ళను ప్రేమించు. అవి ఉప్పగా ఉన్నా అందులో నిజం ఉంటుంది. ఎవరి ఎదుట తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడిటి కలయికే జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.